మరి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు శివాలయం పునఃశంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తీరు ఈరోజు సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. అసలు ఆ వీడియో మీరు చూసారా? అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దాని మీద? జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇక్కడ అన్ని దేవుళ్ళు అంటే హిందూ మతం, క్రిస్టియన్ మతం, అలాగే ముస్లిమ్స్ అందరినీ ఒకే దాని మీద అందరినీ అభిమానించి అందరినీ కూడా ఒక కులమతాలకు అతీతంగా అందరితో ప్రేమించి అభిమానంగా ఉండేది మనకి తెలుగుదేశం పార్టీ. అందులో కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిందే పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం. అప్పటి నుంచి ఆ అడుగు జాడల్లో నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇవాళ మీరు తిరుపతి చూసుకోండి, ఎవరైనా సరే దైవభక్తి లేకపోతేనో అన్య మతస్థులు ఎవరన్నా తిరుపతికి వెళితేనో అక్కడ అఫిడవిట్ తీసుకుంటారు. ఆ అఫిడవిట్ కూడా తీసుకోనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించే దేవాలయాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వెళ్ళి ఎరగడు. సతీ సమేతంగా ఎప్పుడు కూడా వెళ్ళి ఎరగడు. అలాంటి వ్యక్తి ఇవాళ కడప వెళ్ళి ఒక శంకుస్థాపనలో, దేవాలయ శంకుస్థాపనలో పాల్గొని ఆయన తీర్థం పారబోయటం, టెంకాయలు మీరు కొట్టడం. గతంలో కూడా టెంకాయలు కూడా ఆయన ఒంగోని టెంకాయ కొట్టేవాడు కాదు. అంటే ప్రతిదీ హిందూ మతానికి సంబంధించి అన్నీ కూడా ఆయనకి వెటకారం. ఆయనకి హిందూ మతం మీద ఆయనకి నమ్మకం లేనితనం. ఇవాళ బాబు గారు ఉన్నారండి, ఆయన సీఎంగా చర్చిలకి ప్రార్థనలకు పిలిస్తే వెళ్తాడు, మసీదుకు పిలిస్తే వెళ్తాడు, అలాగే హిందూ దేవాలయాలకు వెళ్తాడు. అన్ని మతాలని కావాలనుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ కపట నాటకం ఆడేది జగన్మోహన్ రెడ్డి. మీరు తిరుపతి లడ్డు చూసుకోండి, కల్తీ నెయ్యి, అందులో నెయ్యి లేదు, అసలు కల్తీ నెయ్యి కాదు, నెయ్యే లేదు. కెమికల్స్తో తయారు చేసిన ఆయిల్ ఏదో ఉంటే అది పెట్టి మీరు లడ్డు తయారు చేశారు. ఆ తయారు చేసిన లడ్డుని ఇవాళ సిట్టు విచారణలో కానీ లేకపోతే ఇవాళ కోర్టులో కానీ మీకు పదే అక్షంతలు పడతా ఉన్నాయి. అది కల్తీ కలిసింది, కల్తీ అది నెయ్యే కాదు, పాలు లేవు, నెయ్యి లేదని చెప్తా ఉంది. అంటే ఈ కల్తీ లడ్డుకి సంబంధించి నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన ప్రజెంటేషన్ ఉద్దేశించి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కుల మత రాజకీయాలకి ఈరోజు దేవాలయం లాంటి అసెంబ్లీని నిలయంగా మార్చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కుల మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కుల మతాలను రెచ్చగొట్టేది వైసీపీ ప్రభుత్వం అండి. వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళు ఒక్క టైమే అధికారంలో ఉన్నారు, 19 నుంచి 24 దాకా. ఆ టైంలోనే కులాలని మతాలని రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ రివర్స్ పాలిటిక్స్ వాళ్ళు చేసేది ఏంటంటే, ఎప్పుడైతే కల్తీ లడ్డు వచ్చిందో నెయ్యి కలిపారనేది, అంబటి రాంబాబు వచ్చాడు తెర మీదకి, ఆ తర్వాత మిగతా పేరుని నాని వచ్చాడు, జోగి రమేష్ వచ్చాడు, ఇలా ఒకళ్ళని తీసుకొస్తాడు తెర మీదకి. తీసుకొచ్చే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అలా స్లిప్పులు రాసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి బయటికి వాళ్ళతో మాట్లాడిపిస్తాడు. ఎక్కడ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయో దాన్ని డైవర్ట్ చేయొచ్చో అలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే వాళ్ళ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళండి. ప్రజలు ఎప్పుడూ కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చూసేటప్పటికి, ఒక్క ఛాన్స్ అనేటప్పటికి ఇచ్చిన పాపానికి రాష్ట్రం అంతా కులమతాలని రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి, ముఖ్యంగా మీరు గమనించండి, ఒకటి దాడులు కూడా వాళ్ళు ఉన్న టైంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే జరిగినాయి. మీరు గమనించండి. ఇది నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటాడు. నువ్వు దాడులు ఎవరి మీద చేయించావు? 10 సంవత్సరాలు బాలుడి మీద కూడా పెట్రోల్ పోసి తలయించావు. బీసీ బాలుడి మీద మాస్క్ అడిగిన పాపానికి ఒక ఎస్సీ డాక్టర్ని నువ్వు చంపించావు, కొట్టి పిచ్చోడని ముద్ర వేసి. ఈ రకంగా ఒక డోర్ డెలివరీ చేశారు ఒక దళితుని డ్రైవర్ని. ఈ రకంగా చేయించింది జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కులాలని మతాలని మళ్ళీ రెచ్చగొడతా ఉన్నాడు. కాపులు అంబటి రాంబాబు గారు వస్తే కాపు కులం మా కులం, కాపులంతా మా వైపు నిలబడండి, మాకు అన్యాయం, ఇది మాట్లాడుతూ ఉన్నారు. కల్తీ లడ్డు విషయం ఏంటో, మీరు తీసుకొచ్చేది కులాలేంటో. ఈ కులాలు, మీరు ఈ కులాలను ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కాలేదు. కాపు కులాలు, ఇలా నాది కాపు కులం అంటున్నాడు రాంబాబు. నేను ఒకటే అడుగుతున్నా, గతంలో నువ్వే మంత్రిగా ఉన్నప్పుడు నా కాపులందరూ బుర్రలేనోళ్ళు, నా కాపులందరూ మందు తాగుతారు, బిర్యానీలు తింటారు, బుర్ర తక్కువ వాళ్ళు నా కాపులని మాట్లాడావు నువ్వు. ఇలా నువ్వు కాపు కులాన్ని చెందినోడు అని చెప్పంటే నీ కాపులు నమ్ముతారా? కాపులంటే ఇవాళ కాపులు కమ్మవాళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటున్నారు. కాపులంటే కాపు కాసేవాడు, కాపులంటే అందరినీ కలుపుకునేవాడు. అట్లాంటి కాపు కులానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తి అంబటి రాంబాబు. అంటే మొన్న ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో కమ్మని ప్రభుత్వానికి కాపు కాస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన వ్యంగ్యాస్త్రాలు అస్త్రిస్తూ ఉన్నారు.
కాపు కాసేవాడు కాదండి, కాపు అంటే అందరినీ కలుపుకునేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది, ఈ రాష్ట్రం ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అధోగతి పాలైంది. కుక్కలు చింపిన విస్తరలాగేది, కుల మతాలతో తన్నుకున్న పరిస్థితి అయింది, కులాలను రెచ్చగొట్టే పరిస్థితి అయింది. ఇవన్నీ పోవాలంటే కూటమి ఆధ్వర్యంలో, బాబుగారి నాయకత్వంలో కూటమి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బాగుండాలి. ఇవన్నీ పోవాలి. ఇవాళ చూడండి, కూటమి ఒకటే ధ్యేయం. బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మన మోడీ, అందరూ చెప్పేది ఒక్కటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, అటు పోలవరం పూర్తి అవ్వాలి, ఇటు అమరావతి పూర్తి అవ్వాలి, ఇటు ఉద్యోగాలు రావాలి. మన డిఎస్సి ఇచ్చారు 16,000 ఉద్యోగాలు. ఇలా ఈ రాష్ట్రం డెవలప్ చెందాలి, నిరుద్యోగ సమస్య పోవాలి, మహిళలకు రక్షణ ఉండాలి. అన్ని రకాలుగా ముందెళ్తుంది. ఏమైతే సంక్షేమ పథకాలు హామీ ఇచ్చారో అవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఒక్కడు కూడా మీరు ఎన్ని అప్పులు చేసి ఇక్కడ పెట్టిపోయినా ఇవాళ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. తారు రోడ్ల మీద ఎక్కడ అంతమంది తట్టమట్టిపోయి గుంటలు పడిపోతే యాక్సిడెంట్ అయిపోయి ఇవాళ బాగున్నాయి రోడ్లు కూడా. అంత లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేస్తున్నారు. ఎందుకొని అంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి డెవలప్మెంట్ కోసం. ఆఖరికి ఒక విషయం అండి, ఇప్పుడు అంబటి రాంబాబు గారు అరెస్ట్ తర్వాత కానీ, ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయం బయటకు వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వం మీద ఏమైనా నెగిటివిటీ వచ్చిందంటారా ప్రజల్లో? అసలు మీరేం చెప్తారు? ప్రభుత్వం మీద అయితే గుడ్ అభిప్రాయం ఉంది, అందరికీ మంచి అభిప్రాయం ఉంది. అంబటి రాంబాబు చేసిన ఇష్యూ, నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ఇష్యూ, ఇదంతా కూడా ఆ కల్తీ నెయ్యిని కాపాడుకోవడానికి. ఆ లడ్డు విషయంలో వెంకన్నతో పెట్టుకుంటే ఎవరైనా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. గతంలో అది మీకే అనుభవం అయింది. ఆ వైసీపీ పార్టీ వాళ్ళకే గతంలో వెంకన్నతో పెట్టుకుంటే ఏమైందో మీకే అర్థమవుతుంది. వెంకన్నతో పెట్టుకుంటే మీరు ఇవాళ పచ్చాబద్దాలు ఆడుతున్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్కి సెట్టింగులు తీసుకొచ్చేసుకొని పూజలు చేసుకున్నటువంటి నటించే పూజలు చేసినటువంటి మీకు దైవభక్తి ఎలా తెలుస్తుంది? కాబట్టి మీరు దీన్ని ఇలా అబద్ధాలతో చెప్పినా ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు. ఒక్క ఛాన్స్ అంటే అప్పుడు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఇలా 11 సీట్లు కూడా రావండి.